పొడవును సంకలనం చేయడం. పిల్లలు, ఈ వీడియోలో మనం దశాంశాలు కలిగిన పొడవుని ఏ విధంగా సంకలనం చేయాలో నేర్చుకుందాం. మొదటగా దశాంశాలు లేనటువంటి పొడవులు కలిగిన ఒక చిన్న సమస్యను తీసుకుందాం. మనం సాధారణంగా పొడవుని మీటర్లు లేదా సెంటీమీటర్లలో కొలుస్తాం. దూరాన్ని కూడా కిలోమీటర్లలో కొలుస్తాం. మన దగ్గర 3 మీటర్ల బట్ట ఉందనుకుందాం. మళ్ళా 6 మీటర్ల బట్ట కొన్నాం. అప్పుడు మొత్తం బట్ట పొడవు ఎంత? 3 + 6 మీటర్లు = 9 మీటర్లు. కాబట్టి మన దగ్గర 9 మీటర్ల పొడవైన బట్ట ఉందన్నమాట. మరో ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మనం సెంటీమీటర్లలో ఉన్న 2 పొడవులు కొలవబోతున్నాం. 45 సెంటీమీటర్లు + 20 సెంటీమీటర్లు. 5 + 0 = 5, 4 + 2 = 6. కాబట్టి మొత్తం 65 సెంటీమీటర్లు. ఇప్పటి వరకు మనం మీటర్లను మీటర్లతో, సెంటీమీటర్లను సెంటీమీటర్లతో కూడాం. ఇప్పుడు సెంటీమీటర్లు మరియు మీటర్లు రెండూ కలిగి ఉన్న ఒక సమస్యను తీసుకుందాం. 15 మీటర్ల 00 సెంటీమీటర్లకి 64 మీటర్ల 00 సెంటీమీటర్లు కలపాలనుకుందాం. మీటర్లు మరియు సెంటీమీటర్లు భాగాల్ని వేరువేరుగా రాద్దాం. మీటర్ కింద మీటరు, సెంటీమీటర్ కింద సెంటీమీటరు. మరి సెంటీమీటర్లలో 2 స్థానాలు ఎందుకున్నాయి? ఎందుకంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్ల భాగంలో దాని విలువ 99 వరకు ఉంటుంది. ఆ తర్వాత 1 మీటర్ అవుతుంది. 0 + 0 = 0. మళ్ళీ 0 + 0 = 0. 5 + 4 = 9. 1 + 6 = 7. కాబట్టి జవాబు 79 మీటర్ల 00 సెంటీమీటర్లు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఒక సాధారణ 4 అంకెల సంకలనం లాంటిదే. కాకపోతే మీటర్లు మరియు సెంటీమీటర్లని వేరువేరుగా రాసాం. ఇప్పుడు దశాంశ సంఖ్యలని కూడదాం. 8 మీటర్లు + 7 మీటర్లు. 8.00 మీటర్లు అంటే 8 మీటర్ల 00 సెంటీమీటర్లు అంటే 8 మీటర్లు. మళ్ళా మనం 7 మీటర్ల పొడవైన బట్ట కొన్నాం. దశాంశ బిందువు తర్వాత ఉన్న భాగాన్ని సెంటీమీటరు అంటాం. ఉదాహరణకి 8.15 మీటర్లు అంటే 8 మీటర్ల 15 సెంటీమీటర్లు. ఇప్పుడు వాటిని కూడదాం. 0 + 0 = 0. 0 + 0 = 0. ఇప్పుడు మనం దశాంశ బిందువు ఉంచాలి. తర్వాత దశాంశ బిందువు అవతల భాగానికి వెళ్ళాలి. 8 + 7 = 15. కాబట్టి జవాబు 15.00 మీటర్లు. మన దగ్గర 15.00 మీటర్ల బట్ట ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర 0.50 మీటర్ల పొడవైన బట్ట ఉందనుకుందాం. అంటే దాని పొడవు నిజానికి 50 సెంటీమీటర్లు అన్నమాట. 0.10 మీటర్లు అంటే 10 సెంటీమీటర్లు పొడవైన మరొక బట్ట ముక్క ఉంది. రెండూ కూడా మీటర్లలో ఉన్నాయి. 0.50 మీటర్లు మరియు 0.10 మీటర్లని కూడదాం. 0 + 0 = 0. 5 + 1 = 6. తర్వాత స్థానం దశాంశ బిందువు తర్వాత ఉంది. 0 + 0 = 0. కాబట్టి జవాబు 0.60 మీటర్లు. మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక మొక్క గత సంవత్సరం 0.87 మీటర్లు ఎత్తుంది. దాని ఎత్తు 0.63 మీటర్లు పెరిగింది. అయితే ఇప్పుడు ఆ మొక్క ఎత్తు ఎంత ఉంటుంది? సాధనని ప్రారంభిద్దాం. 7 + 3 = 10. 0ని ఇక్కడ రాసి 1ని పక్కన రాద్దాం. 8 + 6 = 14. 14 + 1 = 15. 5ని ఇక్కడ రాసి 1ని దశాంశ బిందువుకి వెనుక వైపు రాయాలి. ఈ సంకలనం కూడా చాలా సామాన్యంగా చేయగలిగేదే. 0 + 0 = 0 + 1 = 1. కాబట్టి మొక్క యొక్క ఎత్తు 1.50 మీటర్లు. ఇది 1 మీటరు 50 సెంటీమీటర్లకి సమానం. చివరిగా మరో ఉదాహరణ చూద్దాం. 96.90 మీటర్లు + 58.00 మీటర్లు. కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. 0 + 0 = 0. 9 + 0 = 9. ఇప్పుడు దశాంశ బిందువు ఉంచాలి. ఆ తర్వాత 6 + 8 = 14. 4 ఇక్కడ రాసి 1ని పక్కన రాయాలి. 9 + 5 = 14. మరియు 1ని కూడా దానికి కలిపితే 14 + 1 = 15. కాబట్టి మొత్తం 154.90 మీటర్లు అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు మళ్ళీ నేర్చుకుందాం.